చాలామంది పెట్ పేరెంట్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతుంటారండి, మా డాగ్ రెగ్యులర్గా గడ్డి తినేసి వామిట్ చేస్తుంది అని, ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ టు వరీ అబౌట్ అని చెప్పేసి అడుగుతుంటారండి. అసలు డాగ్స్ అనేది అసలు గడ్డి ఎందుకు తింటుంది అనేది చూద్దాము. సైంటిఫికల్గా ఏంటంటే చాలా థియరీస్ ఉన్నాయి, కాకపోతే ఏది కూడా కంప్లీట్గా ప్రూవ్ అవ్వలేదు. కాకపోతే కొన్ని వెల్ నోన్ ఫ్యాక్ట్స్ అనేది మీకు చెప్తానండి. గడ్డి తినే అలవాటు ఏంటంటే డాగ్స్కి ఏంటంటే చాలాసార్లు ఏంటంటే వాళ్ళ యాన్సిస్టర్స్ నుండి వచ్చిందని చెప్పేసి చెప్తారనమాట. యాన్సిస్టర్స్ అంటే వోల్వ్స్ కానివ్వండి, ఫాక్సెస్ కానివ్వండి, అవి ఏంటంటే కంప్లీట్లీ నాన్ వెజ్ మీదనే ఉంటాయి కాబట్టి సో అప్పుడప్పుడు స్టమక్ని క్లీన్ చేసుకోవడం కోసం ఏంటంటే గడ్డి తినేసేసి అవి వామిట్ చేస్తుంటాయి అనమాట. సో సేమ్ హ్యాబిట్ ఏంటంటే వాటి నుండి డాగ్స్కి వచ్చిందని చెప్పేసి చెప్తారనమాట. అండ్ ఇంకా అది కాకుండా ఏంటంటే చాలాసార్లు డాగ్స్ ఏంటంటే గడ్డి వాటి టేస్ట్ నచ్చి కూడా తింటుంటాయి అనమాట, ఫ్రెష్ గ్రాస్ ఎస్పెషల్లీ. అండ్ కొన్ని డాగ్స్ ఏంటంటే క్యూరియాసిటీతో కూడా తింటుంటాయి, కొన్ని డాగ్స్ ఏంటంటే టేస్ట్కి అలవాటు పడుతూ ఉంటాయి అనమాట రెగ్యులర్గా గడ్డి తినడానికి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే కడుపులో వర్మ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏంటంటే చాలాసార్లు ఏంటంటే డాగ్స్ ఇట్లా గడ్డి తింటుంటాయి అనమాట. అంటే కానీ గడ్డి తిన్న ప్రతి డాగ్ కూడా వామిట్ చేయదనమాట అండి. అదే ఒకసారి కొన్నిసార్లు ఏంటంటే ఆ గడ్డి తిన్న తర్వాత ఆ గడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత దాని గ్రాస్ ఫైబర్స్ ఏంటంటే స్టమక్ని కానివ్వండి, స్టమక్ ట్యూబ్ని కానివ్వండి ఇరిటేట్ చేయడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే వామిటింగ్ అనేది ఇండ్యూస్ అవుతుందండి. సో ఈజ్ ఇట్ సంథింగ్ టు వరీ అంటే చాలాసార్లు ఏంటంటే గడ్డి తిన్న తర్వాత డాగ్ వామిట్ ఏం చేయలేదు అంటే మాత్రం అది మనము ఇగ్నోర్ చేయొచ్చండి. ఏదో ఒక్కసారి వామిట్ చేసింది అన్నా కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అదే గడ్డి తిన్న తర్వాత రిపీటెడ్గా వామిట్ చేస్తుంది, లేకపోతే మోషన్స్ అవుతున్నాయి, ఫుడ్ తినడం తగ్గించేసింది అంటే మాత్రం డెఫినెట్లీ వీ నీడ్ టు వరీ అండ్ ఇమీడియట్గా వెట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట అండి. సో కాకపోతే ఏంటంటే మరి గడ్డి తిననివ్వచ్చా, ఏం ప్రాబ్లం లేకపోతే ఆపేయాలి అంటే గడ్డి తిననివ్వకుండా ఉండాలి అంటే మాత్రం దీనికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే చాలాసార్లు ఏంటంటే మన పార్క్లో కానివ్వండి, రోడ్ సైడ్ ఉండే గడ్డి కూడా ఏంటంటే వీళ్ళు పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానీ కొడుతూ ఉంటారనమాట మున్సిపాలిటీ వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే దానిలో కెమికల్ రెసిడ్యూస్ ఉండడం వల్ల ఏంటంటే అది హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కాబట్టి వీలైనంత వరకు మనం దాన్ని అవాయిడ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఎస్పెషల్లీ పార్క్లలో, డాగ్ పార్క్లో ఎస్పెషల్లీ చాలా డాగ్స్ వచ్చిపోయే చోటు ఏంటంటే అవి గడ్డి తిన్నప్పుడు ఏంటంటే గడ్డితో పాటు ఏంటంటే వర్మ్ లోడ్ అనేది చాలా ఉంటుంది, పారాసిటిక్ ఎగ్స్ ఉంటాయన్నమాట. సో అవి కూడా ఏంటంటే కడుపులోకి వెళ్ళిపోయేసి దానివల్ల ఏంటంటే వర్మ్ లోడ్ పెరుగుతుందండి. సో యాజ్ ఎ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదో ఒకసారి గడ్డి తిని వామిట్ చేసింది లేకపోతే అలాగే ఉంది అంటే యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండి. కానీ వీలైనంత వరకు గడ్డి తినడం మాత్రం అవాయిడ్ చేయించడం అనేది పెట్కి మంచిదండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మా పెట్ పార్క్ ఛానల్ ఏంటంటే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.